అక్టోబర్ 9, 2012 ఎప్పట్లాగే నార్మల్ రోజు, చాలా నార్మల్ రోజు. 17 సంవత్సరాల సౌజన్య కూడా అలాగే అనుకుని ఉంటుంది. తన బంగారు భవిష్యత్తు గురించి ఎన్నో ఆశలతో ఆ రోజు కాలేజీకి వెళ్ళిన సౌజన్య ఆ తర్వాత ఇంటికి రాలేదు. విగత జీవై దొరికింది. బాగా చదువుకుని తమని కంటికి రెప్పలా చూసుకుంటుంది అని ఆశపడిన సౌజన్య తల్లిదండ్రులకి కళ్ళతో చూడలేని స్థితిలో దొరికిన సౌజన్య గురించి మనలో ఎవరికీ పెద్దగా తెలియదు. ఇప్పుడు కర్ణాటకలో సంచలనంగా మారిన ఈ కేసు ఇప్పుడు జరిగింది కాదు, 2012లో జరిగింది. 13 సంవత్సరాలు అవుతున్న న్యాయం జరిగిన సౌజన్య కేసు గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకొని తీరాలి. సో వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బంగాళ కర్ణాటకలో ఉన్న ధర్మస్థల అనే టౌన్కి దగ్గరలో ఉన్న ఒక చిన్న ఊరు. ప్రతి ఏటా అక్టోబర్లో అక్కడ ఒక లోకల్ ఫెస్టివల్ జరుగుతుంది. 2012లో కూడా ఆ లోకల్ ఫెస్టివల్ జరిగే టైం వచ్చింది. ఆ ఫెస్టివల్ టైంలో చాలా మంది ఇళ్లలో అన్ని కొత్తవే వాడుతూ ఉంటారు. లైక్ కొత్త బియ్యంతో అన్నం వండుకోవటం, కొత్త స్టవ్తో వంట చేసుకోవటం, ఇలా చేస్తూ ఉంటారు. సో సౌజన్య వాళ్ళ మదర్ కుసుమావతి కూడా ఇదే ట్రెడిషన్ని ఫాలో అవుదామని అక్టోబర్ 9, 2012న ఇల్లంతా సర్దటం మొదలుపెట్టింది. ఇలా అయితే లేట్ అవుతుంది అనుకుని బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా కాలేజ్కి బయలుదేరింది సౌజన్య. ఉజిరే టౌన్లోని శ్రీ ధర్మస్థల మంజునాథేశ్వర కాలేజ్ సెకండ్ PU స్టూడెంట్ అయిన సౌజన్య బాగా చదివే అమ్మాయి. సో క్లాసులకి లేట్ అవ్వకూడదు అనుకుంది. ఎలాగో ఫెస్టివల్ కాబట్టి క్లాసెస్ అయిపోయాక డైరెక్ట్గా ఇంటికి వచ్చేసి ఒకేసారి లంచ్ చేద్దాం అని డిసైడ్ అయింది. కానీ ఆ రోజు స్పెషల్ క్లాసెస్ ఉండటంతో సౌజన్య కాలేజ్ నుంచి బయటికి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 3:45 PM అయింది. కాలేజ్ నుంచి బస్సులో వచ్చి 4:15 PMకి స్నానగట్ట షాప్ దగ్గర దిగి తన ఫ్రెండ్స్కి గుడ్ బై చెప్పి ఇంటికి నడవటం మొదలుపెట్టింది సౌజన్య. ఆ బస్ స్టాప్ నుంచి తన ఇంటికి 20 minutes నడక. తను ఇంటికి వెళ్ళే దారి మధ్యలో సౌజన్య తన అంకుల్ ఆంటీని పలకరించింది. స్పెషల్ క్లాసెస్ ఉండటం వల్ల లేట్ అయిందని వాళ్ళతో చెప్పింది. 4:30కి లేదా మ్యాక్సిమం 4:40కి సౌజన్య ఇంటికి వెళ్ళిపోవాలి. 4:40 దాటింది, 5 అయింది, 6 అయింది. సౌజన్య ఇంటికి వెళ్ళలేదు. సౌజన్య తల్లి కుసుమావతి తండ్రి చందప్ప గౌడకి కాల్ చేసి కూతురు ఇంకా ఇంటికి రాలేదు అనే విషయం చెప్పింది. సౌజన్య ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరినీ ఎంక్వైరీ చేశాడు చందప్ప గౌడ. ఎవరి దగ్గర సౌజన్య జాడ దొరకలేదు. సౌజన్య కనిపించట్లేదని అందరికీ తెలిసిపోయింది. 200 నుంచి 300 మంది వరకు కలిసి రాత్రి 7 నుంచి 11 గంటల వరకు సౌజన్య కోసం వెతికారు. కానీ లాభం లేకపోవడంతో సౌజన్య పేరెంట్స్ బెల్తంగడి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అయితే పోలీసులు మిస్సింగ్ పర్సన్ కేసుని ఫైల్ చేయలేదు. మనిషి తప్పిపోయిన 24 గంటల తర్వాతనే మిస్సింగ్ పర్సన్ రిపోర్ట్ని ఫైల్ చేయాలని, ఇంటికి వెళ్ళి మళ్ళీ రేపు మార్నింగ్ బాగా వెతకమని సౌజన్య పేరెంట్స్కి చెప్పారు పోలీసులు. పోలీసుల మాట విని సౌజన్య పేరెంట్స్ అండ్ వాళ్ళతో పాటు మిగతా వాళ్ళు కూడా నెక్స్ట్ రోజు వెతకటం మొదలు పెట్టారు. పోలీసులు చెప్పిన మాటలతో సౌజన్య తల్లిదండ్రులకి ఎక్కడో చిన్న ఆశ పుట్టింది. తమ కూతురికి ఏమీ జరిగి ఉండదులే, మేబీ ఆ రోజు బ్రేక్ఫాస్ట్ లంచ్ చేయకపోవటం వల్ల ఎక్కడైనా కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుందిలే అంటూ వెతుకుతున్న వాళ్ళకి ఘోరమైన దృశ్యం ఎదురైంది. సౌజన్య నివసించే ఇంటికి 300 మీటర్ల దూరంలో నేత్రావతి రివర్ దగ్గర సౌజన్య డెడ్ బాడీ దొరికింది. ఆ డెడ్ బాడీ ఉన్న పరిస్థితి వింటే కళ్ళు చెమ్మగిలుతాయి. ఒంటి మీద బట్టలు సరిగ్గా లేకుండా సెమీ న్యూడ్గా ఉన్న సౌజన్య బాడీని తన చున్నీ ఇంకా ID కార్డుతో చెట్టుకి కట్టేశారు. ఒళ్ళంతా గాయాలు, రిప్స్ విరిగిపోయాయి, చెస్ట్ దగ్గర బోన్స్ విరిగిపోయాయి. ఏ తల్లి తండ్రి తమ బిడ్డని చూడలేని స్థితిలో సౌజన్యాన్ని చూశారు తన పేరెంట్స్. సౌజన్య బాడీ కండిషన్ చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది తనని ఎవరో అతి దారుణంగా చేసి కిరాతకంగా చంపేశారని. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే తనని అలా చేసిన వాళ్ళు దొరకకుండా ఉండటం కోసం సౌజన్య ప్రైవేట్ పార్ట్స్లో 6 inches మట్టిని పోశారు. ఒక మధ్యతరగతి కుటుంబంలోని అభం శుభం తెలియని 17 సంవత్సరాల పాపకి ఇలా జరగటంతో అక్కడ ప్రజలు కోపంతో రగిలిపోయారు. ఈ ఘోరం చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలని పోలీసుల మీద ఒత్తిడి తీసుకుని వచ్చారు. అండ్ అక్టోబర్ 11, 2012 అంటే ఆ నెక్స్ట్ డేనే పోలీసులు ఈ ఘోరం చేసిన వాడిని అరెస్ట్ చేశారు. వాడి పేరు సంతోష్ రావు. అండ్ అక్టోబర్ 13న ఈ దారుణం చేసినట్టు సంతోష్ రావు ఒప్పేసుకున్నాడని పోలీసులు డిక్లేర్ చేశారు. అసలు ఇంత ఫాస్ట్గా కేసుని క్రాక్ చేసినందుకు ఎవరైనా పోలీసులని అప్రిషియేట్ చేసి తీరాలి. కానీ ట్విస్ట్ ఏంటంటే పోలీసులు ఈ కేసుని క్రాక్ చేయలేదు. వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ అంతా క్రాక్సే ఉన్నాయి. అసలు ఈ కేసుని డీల్ చేసిన విధానం వింటే ఎవరికైనా కడుపు మండిపోతుంది. అసలు సంతోష్ రావుని పట్టుకుంది పోలీసులు కాదు. మ్యాటర్ ఏంటంటే సంతోష్ రావుది శృంగేరి అనే ఊరు అనమాట. అతను మెంటల్
మెంటల్లీ ఛాలెంజ్డ్ అయినా కానీ దైవభక్తి ఎక్కువ. సో ధర్మస్థలలో జరిగే ఫెస్టివల్కి వచ్చి అక్టోబర్ 11న అక్కడ ఉండే బాహుబలి స్టాచ్యూ దగ్గర కూర్చొని ఉన్నాడు. అలా కూర్చొని ఉన్న అతన్ని ఎవరో కొంతమంది వచ్చి చూసి అతను చూడటానికి కొంచెం తేడాగా ఉండటంతో అతన్ని కొట్టి పోలీసులకి అప్పగించారు. అండ్ పోలీసుల కస్టడీలో అతను మొత్తం ఒప్పేసుకున్నాడు. అసలు సినిమాల్లో కూడా ఇంత ఈజీగా క్రిమినల్స్ దొరకరు. పైగా సంతోష్ రావు మెంటల్గా ఛాలెంజ్డ్ అవటంతో తాను ఈ నేరం చేయలేదని పదే చెప్తూ వచ్చాడంట. అండ్ అతన్ని పోలీసులు టార్చర్ చేశారు అని కూడా రూమర్స్ ఉన్నాయి. సంతోష్ రావుని అరెస్ట్ చేసిన పోలీస్ కానిస్టేబుల్ కుశలప్ప గౌడ చెప్పిన దాని ప్రకారం సంతోష్ రావు వంటి మీద 17 ఇంజురీస్ ఉన్నాయంట. దీంట్లో నెయిల్ మార్క్స్ కూడా ఉన్నాయంట. అండ్ ఈ నెయిల్ మార్క్స్ సౌజన్య నెయిల్స్ నుంచి వచ్చాయని పోలీసులు చెప్పేశారు, ఏ డాక్టర్ రిపోర్ట్ లేకుండా. షాకింగ్ కదా. ఇదేం చూశారు, అసలు కథ ముందుంది. సంతోష్ రావు పోలీసులని మనసంక అనే ఏరియాకి తీసుకుని వెళ్ళి అక్కడే సౌజన్యాన్ని మర్డర్ చేశాను అని చూపించాడంట. అండ్ మర్డర్ టైంలో అతను వేసుకున్న బట్టల్ని అక్కడే దాచిపెట్టాడంట. హైలైట్ ఏంటంటే మర్డర్ జరిగిన ప్లేస్ అది అని అతను చెప్పాడని పోలీసులే చెప్పారు. కానీ ఆ ప్లేస్లో వేరే ఏ ఎవిడెన్స్ కోసం కూడా వెతకలేదు. సరే, ఆ ప్లేస్ని వదిలేద్దాం. సౌజన్య బాడీ దొరికినప్పుడు పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్ వింటే ఖచ్చితంగా పోలీసులు ఎవరినో ఈ క్రైమ్ నుంచి తప్పించడానికి ట్రై చేస్తున్నారు అనే డౌట్ వస్తుంది. సౌజన్య బాడీ దొరికినప్పుడు అక్కడ దాదాపు 3000 నుంచి 4000 మంది దాకా వచ్చేశారు. సో అక్కడ ఉన్న ఎవిడెన్స్ కాస్త పోయి ఉంటుంది. ఈ కేసుని డీల్ చేస్తున్న ఎస్ఐ యోగేష్ కుమార్ అక్కడికి వచ్చే జనాల్ని కంట్రోల్ చేయకపోగా ఆ స్పాట్ని కానీ డెడ్ బాడీని కానీ వీడియోగ్రఫీ కూడా తీయలేదు. ఆ స్పాట్లో దొరికిన సౌజన్య బ్యాగ్ని ఎవిడెన్స్ కింద కలెక్ట్ చేశారు, కానీ ఆ బ్యాగ్లో ఉన్న బుక్స్ని మాత్రం వదిలేశారు. అండ్ విక్టిమ్ బాడీ పోస్ట్ మార్టం కూడా పూర్ లైటింగ్లో జరిగిందంట. అండ్ విక్టిమ్ నెక్ మీద తాడుతో బిగించిన మార్క్స్ ఉన్నాయి. అండ్ జరిగినట్లు బాడీని చూస్తే తెలిసిపోతుంది. ఇవన్నీ చూసి కూడా ఇంటర్నల్ ఆర్గాన్స్ కలెక్ట్ చేయాలని పోలీసులు పోస్ట్ మార్టం చేసే డాక్టర్ని రిక్వెస్ట్ చేయలేదు. అంతేకాదు ఈ కేసుకి కీ పీస్ ఆఫ్ ఎవిడెన్స్ వచ్చేసి వజైనల్ స్వాబ్. దానిని 72 అవర్స్ లోపు ల్యాబ్లో సబ్మిట్ చేయాలి. కానీ పోలీసులు అలా కాకుండా లేట్గా సబ్మిట్ చేశారంట. ఈ కేసులో పనిచేసిన ఫోరెన్సిక్ డాక్టర్ సంతోష్ని నిర్దోషిగా ప్రూఫ్తో సహా ప్రకటించాడు. విక్టిమ్ ఫింగర్ నెయిల్స్లో సంతోష్ బ్లడ్ కానీ స్కిన్ పార్టికల్స్ కానీ దొరకలేదు. అండ్ విక్టిమ్ బట్టల మీద ఉన్న సాయిల్ పార్టికల్స్ సంతోష్ బట్టల మీద దొరకలేదు. ఇవే కాదు, సెమన్ స్టెయిన్స్, విక్టిమ్ హెయిర్, విక్టిమ్ డిఎన్ఏలో ఏది కూడా సంతోష్ బాడీ మీద లేదు. అండ్ డాక్టర్స్ చెప్పిన ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే సంతోష్ ఫిమోసిస్ అనే కండిషన్తో బాధపడుతున్నాడు. ఈ కండిషన్ ఉన్నవాళ్ళు సెక్షువల్ ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు చాలా అంటే చాలా పెయిన్ని ఫేస్ చేస్తారు. ఇన్ని ఎవిడెన్స్లు సంతోష్కి ఫేవర్గా ఉన్నా కానీ పోలీసులు మాత్రం సంతోష్ రావే ఈ నేరం చేశాడు అని గట్టిగా ఫిక్స్ అయిపోయి అతన్ని సోల్ అక్యూజ్డ్గా కేసు ఫైల్ చేశారు. సౌజన్య బాడీ ఉన్న స్టేజ్ని చూస్తే ఎవరికైనా క్లియర్గా అర్థమవుతుంది ఇది సింగిల్ పర్సన్ చేసిన పని కాదు అని. అక్కడ జనాలకు కూడా ఈ పాయింట్ అర్థమైంది, అందుకే ధర్నా చేశారు. ముఖ్యంగా సంతోష్ ఒక్కడే కాదు, ఇంకా వేరే వాళ్ళు కూడా ఈ కేసులో ఉన్నారని సౌజన్య పేరెంట్స్తో పాటు అక్కడ ప్రజలు కూడా నమ్మారు. దీనికి బలమైన కారణాలు కూడా ఉన్నాయి. సంతోష్ని కొట్టి అప్పగించింది మాలిక్ జైన్, ఉదయ జైన్, ధీరజ్ కెల్లా జైన్. సౌజన్య కనిపించకుండా పోయినప్పుడు వీళ్ళు ముగ్గురు ఒక దగ్గర ఉండి మాట్లాడుకోవటం సౌజన్య రిలేటివ్ వినిందంట. వర్షం పడుతుంది కాబట్టి ఇంకేం చేయలేమో అని వీళ్ళ ముగ్గురు అనుకుంటూ ఉన్నారంట. అండ్ సౌజన్య మిస్ అయిన రోజు నైట్ ఆ ప్లేస్లో వర్షం పడింది. ఓకే, ఇలా వీళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారని దాన్ని బేస్ చేసుకుని కేసు బిల్డ్ చేయలేం. కానీ వీళ్ళ ముగ్గురి క్యారెక్టర్స్ అండ్ వీళ్ళ బ్యాక్గ్రౌండ్ వలన అక్కడ వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి ఈ కేసుతో లింక్ ఉంది అని వాదించారు. మాలిక్ జైన్ ధర్మస్థల ట్రస్ట్కి అకౌంటెంట్, ధీరజ్ అన్నపూర్ణ ట్రస్ట్లో సీనియర్ మేనేజర్కి కొడుకు. అండ్ వీళ్ళ ముగ్గురు నిశ్చల్ జైన్కి క్లోజ్ ఫ్రెండ్స్. నిశ్చల్ జైన్ రాజ్యసభ ఎంపీ డి దేవేంద్ర హెగ్డేకి నెఫ్యూ. డి దేవేంద్ర హెగ్డే ధర్మస్థల టెంపుల్కి హెరిడిటరీ అడ్మినిస్ట్రేటర్. 20 ఏళ్ల వయసులోనే ధర్మస్థల టెంపుల్కి ధర్మాధికారి అయ్యారనమాట. పొలిటికల్గా బాగా పవర్ఫుల్ వ్యక్తి. ఈయన నెఫ్యూ కేసులో ఉన్నాడని కూడా రూమర్స్ వచ్చాయి. అయితే ఈ కేసు జరిగిన టైంలో ఈయన నెఫ్యూ న్యూయార్క్లో ఉన్నాడని హెగ్డే పాస్పోర్ట్ని, తన అల్లుడి పాస్పోర్ట్ని ప్రెస్కి చూపించారనమాట. ఇంకా కేసు విషయానికి వస్తే నవంబర్ 12లో కేసుని సిఐడికి అప్పగించారు. వీళ్ళు సంతోష్ రావుతో పాటు మాలిక్ అండ్ ఉదయ, ధీరజ్ని కూడా ఇంటరాగేట్ చేశారు. కానీ వీళ్ళ మీద కేసు బుక్ చేసే ఎవిడెన్స్ దొరకలేదు. ఆ తర్వాత 2013 నవంబర్లో కేసు సిబిఐకి వెళ్ళింది.
వీళ్ళు లోకల్ పోలీసులు కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ని బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేసి సంతోష్ రావుని అక్యూజ్డ్గా ప్రూవ్ చేయడానికి ట్రై చేశారు. కానీ సౌజన్య ఫాదర్ చందప్ప గౌడ ఈ కేసుని అంత ఈజీగా వదిలిపెట్టలేదు. ఆ ముగ్గురిని కూడా ఎడిషనల్ అక్యూజ్డ్గా ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలని కోర్టులో పిటిషన్ వేశాడు. 2016 నవంబర్లో సెషన్స్ జడ్జ్ పిటిషన్ని యాక్సెప్ట్ చేశారు. అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న టైంలో 2021లో ఈ ముగ్గురు కర్ణాటక హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకొని కేసు నుంచి బయటపడ్డారు. దాంతో మళ్ళీ సంతోష్ రావే కేసులో మెయిన్ అక్యూజ్డ్ అయిపోయాడు. సౌజన్య పేరెంట్స్, రిలేటివ్స్ ఈ కేసులో న్యాయం జరగాలని ఎన్నోసార్లు రోడ్డుకి ఎక్కారు. అసలైన నేరస్తుల్ని శిక్షించాలని డిమాండ్ చేశారు. కానీ సిబిఐ మాత్రం సంతోష్ రావుని దోషిగా ప్రూవ్ చేయడానికి ట్రై చేసింది. 2017లో సంతోష్ని దోషిగా చూపిస్తూ సిబిఐ కొన్ని ఎవిడెన్సెస్ని కోర్టులో సబ్మిట్ చేసింది. కానీ ఇవేవి స్ట్రాంగ్గా లేకపోవడంతో కోర్టు వీటిని రిజెక్ట్ చేసింది. ఫైనల్గా 2023 జూన్లో ఈ కేసులో సంతోష్ రావు నిర్దోషి అని కోర్టు డిక్లేర్ చేసి ఈ కేసు హ్యాండిల్ చేసిన పోలీసుల మీద ఎంక్వైరీ విధించింది. కానీ ఆ తర్వాత ఈ కేసులో ఎవరు అక్యూజ్డ్ అనే దాని మీద ఫర్దర్గా ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరగలేదు. 2024లో సౌజన్య ఫాదర్ చందప్ప గౌడ కర్ణాటక హైకోర్టులో ప్లీ ఫైల్ చేయడంతో ఫ్రెష్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలని హైకోర్టు సిబిఐకి కర్ణాటక స్టేట్ గవర్నమెంట్కి నోటీసులు ఇష్యూ చేసింది. కానీ కేసులో ఎటువంటి ప్రోగ్రెస్ కనిపించలేదు. ఇది చాలా అంటే చాలా బ్రూటల్ కేసు. కానీ చాలా సింపుల్గా సాల్వ్ చేసే కేసు కూడా. కొద్దిగా శ్రద్ధతో ఇన్వెస్టిగేషన్ చేసుంటే దోషులు ఎవరో తెలిసిపోయేది. ముందు రోజు 300 మంది వెతికినా కనిపించని సౌజన్య బాడీ ఆ తర్వాత రోజు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి జస్ట్ 300 మీటర్స్లో బాడీ కనిపించింది. ఎలా? సరే, ఆ పాయింట్ని వదిలేద్దాం. సౌజన్య బస్సు దిగి ఇంటికి నడుచుకుంటూ వెళ్లే దారిలో ప్రకృతి చికిత్సాలయ అనే నేచర్ క్యూర్ హాస్పిటల్ ఉంది. ఈ హాస్పిటల్కి సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. వాటిని సేకరించి ఉంటే సౌజన్య గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలిసే ఉండేది. ఆ హాస్పిటల్ని నడిపేది ధర్మస్థల టెంపుల్ మేనేజ్మెంట్. ఇలా కనెక్ట్ చేయాల్సిన డాట్స్ చాలా ఉన్నాయి. కానీ ఎందుకో తెలీదు ఈ కేసుని భూస్థాపితం చేయాలి అని బాగా ట్రై చేస్తున్నట్లు అనిపించింది. ఈ మ్యాటర్ గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఒక ఇంగ్లీష్ ఛానల్ న్యూస్ వీడియో కూడా దొరికింది, విచ్ ఈస్ వెరీ స్ట్రేంజ్. అండ్ ఈ ఇష్యూ మీద ది న్యూస్ మినిట్ అనే న్యూస్ ఛానల్ ఒక యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేసింది. ఆ వీడియోని రిమూవ్ చేయాలని కోర్టు స్పెషల్గా ఆర్డర్ పంపింది. దాంతో యూట్యూబ్ ఆ వీడియోని రిమూవ్ చేసింది. అండ్ సిబిఐ ఎక్కువగా సంతోష్ రావు మీద ఇన్వెస్టిగేషన్ చేసింది, కానీ ఆ మిగతా ముగ్గురు మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదు. అండ్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో పోలీసులు కొంతమంది కీ విట్నెస్ల స్టేట్మెంట్లని రికార్డ్ చేయలేదు. సో ఇలా ఈ కేసులో చాలా క్రాక్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా కర్ణాటకలో ఒక యూట్యూబర్ ఈ కేసు మీద వీడియో చేస్తే పోలీసులు అతని మీద కేసు కూడా పెట్టారంట. సో నాకు తెలిసి ఈ కేసు ముందుకు వెళ్ళే ఛాన్స్ లేదేమో అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. అండ్ ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో చెప్పండి. వీడియోకి ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ని ఎక్కువ మందికి తెలిసేలా పాస్ చేయండి. సో ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.